హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో హైదరాబాద్ ఎడిషన్ ఆఫ్ హిందూ తీసుకొని తెలుగులో చూద్దాం. ఇది ఫ్రంట్ పేజ్. ఈ ఫ్రంట్ పేజ్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ లైక్లీ టు గెట్ 5 more GI ట్యాక్స్. మీరు కనుక తెలంగాణ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఆర్టికల్ చూడాల్సింది ఏంటంటే అసలు GI ట్యాక్స్ అంటే ఏంటి, ఎందుకు ఇస్తారు, ఇవ్వడం వల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ 5 ప్రోడక్ట్స్ ఏంటో చూసుకోవాలి. నేను ఆ 5 ప్రోడక్ట్స్ చెప్తున్నాను, మీరు నోట్ చేసుకుంటానంటే యూ కెన్ మేక్ ఏ నోట్. సో ఇక్కడ జూమ్ చేసినట్లయితే మీకు ఇక్కడ 5 ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఆ 5 ప్రోడక్ట్స్ ఏంటంటే నారాయణ్ పే జ్యువెలరీ ఒకటి, నెక్స్ట్ హైదరాబాద్ పర్ల్స్, బంజారా ట్రైబల్ జ్యువెలరీ, బంజారా నీడిల్ క్రాఫ్ట్, అలాగే బాతిక్ పెయింటింగ్స్. సో మీకు ఇవి ఎలా ఉంటాయి చూడాలంటే ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఆ ప్రోడక్ట్ని టైప్ చేస్తే మీకు ఆ ఇమేజెస్ వస్తాయి కాబట్టి లాంగ్ టర్మ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ 5 ప్రోడక్ట్స్కి ఈ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ అప్రూవల్లో ఉన్నాయి, త్వరలో ఈ ప్రోడక్ట్స్కి వస్తాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే తెలంగాణలో ఉన్న GI ట్యాక్స్ వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటో లిస్ట్ చేసి పెట్టుకోండి. దాని మీద మీకు గ్రూప్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్లయితే యూపీఎస్సీలో కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ ఎలా వస్తాయి చెప్తాను. ఒక సైడ్ లిస్ట్ 1 అంటారు, ఇంకో సైడ్ లిస్ట్ 2 అంటారు. ఈ లిస్ట్ 1లో ఓన్లీ ప్రోడక్ట్స్ నేమ్స్ ఇచ్చేసి లిస్ట్ 2లో స్టేట్స్ ఇస్తారు. ఏ పేర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ GI ట్యాక్స్ అని చెప్పేసి 2 to 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఎన్ని కరెక్ట్, ఏవి కరెక్ట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అసలు GI ట్యాగ్ ఎందుకు ఇస్తారు అంటే ఏదైనా జాగ్రఫికల్ లొకేషన్లో మాత్రమే అవి అవైలబుల్గా ఉన్నట్లయితే, వాటికంటూ కొంత కల్చరల్ హెరిటేజ్ కానీ ఏదైనా సరే ఇంపార్టెన్స్ ఉన్నట్లయితే ఆ కమ్యూనిటీ మొత్తం కలిపి వాళ్ళు GI ట్యాగ్ని అప్లై చేయవచ్చు. అప్లై చేసిన తర్వాత వాళ్ళకి 10 years ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 10 years ఆఫ్ వ్యాలిడిటీలో వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళు మాత్రం ఆ ప్రోడక్ట్ని అమ్ముతారు, వేరే వాళ్ళు కాపీ చేయడానికి వీలు లేదు. అండ్ ఆ ప్రోడక్ట్కి అథెంటిసిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఎలాంటి కల్తీ కానీ అడల్ట్రేషన్ కానీ జరగదు. దానివల్ల ఏంటంటే సేల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఈవెన్ GI ట్యాగ్ వచ్చిన తర్వాత డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా WTO ట్రిప్స్ కూడా దీన్ని పరిగణిస్తుంది. అండ్ ఈవెన్ ప్యారిస్ కన్వెన్షన్లో కూడా ఇది ఉందన్నమాట. ఓకే, సో ఇదన్నమాట మీరు చూడాల్సిన GI ట్యాగ్ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్టికల్ చూసుకున్నట్లయితే స్టేట్స్ టోల్డ్ టు ఎన్ఫోర్స్ SC's అరవల్లి ఆర్డర్స్. ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అరవల్లి. సో మీకు ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు మీ ప్రిలిమ్స్లో అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అరవల్లి అని చెప్పి 2 to 3 స్టేట్మెంట్స్ ఇస్తారు. అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్. క్వశ్చన్ డిమాండ్ ఏముంటే చూడాలి. ఇదేంటిది ఫోల్డెడ్ మౌంటైన్స్, ఇది ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. ఇందులో హైయెస్ట్ పీక్ వచ్చేసి గురు శిఖర్ ఉంటుంది. ఇక్కడ ఉన్న రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మైనింగ్ గురించి సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి అక్కడున్న మైన్స్ ఏంటి, అక్కడ ఏమేమి మైనింగ్ చేస్తున్నాం కూడా మీరు లిస్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ అదే కాకుండా ఈ అరవల్లీస్ ఏ స్టేట్లో ఉన్నాయని కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇలా 3 ఏరియాస్ని క్లియర్ కట్గా చూసుకోవాలి. ఒకటేమో ఎన్వైరన్మెంట్ నుంచి ఉన్న నేషనల్ పార్క్స్ కానీ రిజర్వ్స్ కానీ ఏవైనా. నెక్స్ట్ వచ్చేసి అరవల్లి గురించి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావచ్చు, ఫోల్డెడ్ మౌంటైన్స్, హైయెస్ట్ పీక్ అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ స్టేట్స్ అండ్ యూటీస్లో ఉన్నాయని క్వశ్చన్ అడగచ్చు. అండ్ ఈవెన్ అరవల్లిలో ఉన్న మినరల్స్ ఏంటి అని కూడా క్వశ్చన్ అడగచ్చు. ఈ 4 ఏరియాస్ చాలా బాగా ఫోకస్ చేయాలి. ఈ 4 ఏరియాస్లో ఏదో ఒక విధంగా మీకు యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు న్యూస్లో ఎందుకు ఉంది, రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఆ జడ్జిమెంట్ని ఇప్పుడు అక్కడున్న స్టేట్స్ ఏ స్టేట్లో అయితే అరవల్లి పాస్ అవుతుందో ఆ స్టేట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఈ ఆర్టికల్ చెప్తుంది. అసలు ఆ స్టేట్స్ ఏమేమో చూసుకుందాం. ఫస్ట్ హర్యానా, నెక్స్ట్ రాజస్థాన్, గుజరాత్. దీంతో పాటు మనకి ఢిల్లీ యూటీ రీజన్లో కూడా మనకి ఈ అరవల్లీస్ అనేవి పాస్ అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే ఫస్ట్ అరవల్లి రేంజ్ అంటే ఏంటి, అరవల్లి హిల్స్ అనేది ఏంటని డెఫినేషన్ ఇచ్చింది. అరవల్లి హిల్స్ అంటే ఏం లేదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఏవైనా హైలాండ్స్
100 మీటర్స్ కంటే ఎత్తుగా ఉంటే, మోర్ దాన్ 100 మీటర్స్ ఉంటే దాన్ని అరవల్లి హిల్ అంటాము అని డెఫినేషన్ ఇచ్చింది. అండ్ సెకండ్ వచ్చేసి అరవల్లి రేంజ్. అరవల్లి రేంజ్ అంటే ఏం లేదు, 2 కానీ 3 కానీ అట్లాంటి హిల్స్ 100 మీటర్స్ కంటే ఎక్కువ ఉండి వీటి మధ్యలో డిస్టెన్స్ 500 మీటర్స్ కంటే తక్కువగా ఉంటే వీటిని రేంజెస్ అంటారు అని చెప్పింది అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి న్యూగా ఏదైనా కొత్తగా మైనింగ్ లైసెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు కంపల్సరీ వాటిని రద్దు చేసింది. మైనింగ్ లైసెన్స్ కొత్తగా ఇవ్వకూడదు అని చెప్పింది. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ ఆల్రెడీ మనకి మైనింగ్ లైసెన్స్ ఇచ్చినట్లయితే వాటిని కంట్రోల్ చెయ్యాలి అని చెప్పింది. వాటిని ఎలా కంట్రోల్ చేస్తాం, మళ్ళీ ప్రాపర్గా ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి వాటి యొక్క యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలి అని చెప్పింది. అండ్ అదే విధంగా ఇప్పుడు ఎక్కడైనా సరే ఇల్లీగల్ మైనింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ ఇల్లీగల్ మైనింగ్ని కంపల్సరీ కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేస్తాం, మనం సీసీటీవీ కెమెరాస్ యూజ్ చేసుకోవచ్చు, డ్రోన్స్ని యూజ్ చేసుకోవచ్చు, లోకల్ పీపుల్ని యూజ్ చేసుకొని ఇల్లీగల్ మైనింగ్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఈ 4 పాయింట్స్ అయితే చెప్పింది అనమాట. ఈ 4 పాయింట్స్ ఇప్పుడు ఈ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఈ టాపిక్ చెప్తుంది. కానీ ఈరోజు ఎడిటోరియల్లో కూడా ఇదే టాపిక్ మీద ఒక ఎడిటోరియల్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఛాలెంజెస్, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్కి మనకున్న ఛాలెంజెస్ గురించి చెప్పడం జరిగిందనమాట. ఈ ఛాలెంజెస్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ 100 మీటర్స్ ఎత్తు కంటే ఉన్న మాత్రమే హిల్స్ అన్నాయి. బట్ కానీ దానికంటే తక్కువ కూడా చాలా ఉంటాయి కదా, వాటిని ఎగ్జెంప్ట్ చేస్తున్నాము అని చెప్పింది. ఆ ఏరియా వచ్చేసి 90% ఆఫ్ అరవల్లిస్ మొత్తం మనకి లెస్ దాన్ 100 మీటర్స్ ఎత్తులో ఉంటుంది అని చెప్పి ఒక ఫారెస్ట్ సర్వే చెప్పడం జరిగింది. అదొక పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇలా మనం ఎగ్జామ్ చేసిన ఏరియాస్లో మైనింగ్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అవన్నీ ఫాస్ట్ పేస్లో యూటీలో జరిగే అవకాశం, ఢిల్లీలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది అని చెప్పింది. అండ్ నెక్స్ట్ మనం ఎందుకు ఈ జడ్జ్మెంట్ తీసుకొచ్చామంటే అరవల్లి రేంజెస్లో ఉన్న బయోడైవర్సిటీని సేవ్ చేయాలి, థార్ డెజర్ట్ని ఎక్స్పాండ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం కదా, అవునా? ఆ ప్రాజెక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేము అని చెప్పి ఇంకొక కన్సర్న్ అనమాట. దానివల్ల కన్జర్వేషన్ ప్రాసెస్కి పెద్ద దెబ్బ పడుతుంది అని చెప్పి డిఫరెంట్ గ్రూప్స్ అంటున్నాయి. సో ఇవన్నీ అనమాట ఈ ఆర్టికల్ గురించి ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్లో, జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఆర్టికల్ చూస్తున్నట్లయితే ఇస్రో సెండ్స్ టు లో ఎర్త్ ఆర్బిట్ లార్జెస్ట్ కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్. అండ్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ 1లో, టీజీపీఎస్సీలో అయినా సరే, ఏపీఎస్సీలో అయినా సరే, యూపీఎస్సీలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మంచి గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. యూపీఎస్సీలో అయితే మినిమం 12 క్వశ్చన్స్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తాయి. ఈసారి ఫర్ షూర్ 100% వచ్చే క్వశ్చన్ అనమాట ఇది. ఇదేంటి అంటే ఒక కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్ గురించి చెప్తుంది. ఈ శాటిలైట్ పేరు ఏంటంటే బ్లూ బర్డ్ బ్లాక్ 2. ఓకే, ఈ శాటిలైట్ని ఇండియా ఏం తయారు చేయలేదు. ఈ శాటిలైట్ తయారు చేసింది యూఎస్ఏ బేస్డ్ కంపెనీ. ఆ కంపెనీ పేరు ఏంటంటే ఏఎస్టీ. ఓకే, ఏఎస్టీ స్పేస్ మొబైల్ అనే కంపెనీ. రాసుకుంటే రాసుకోవచ్చు. ఏఎస్టీ స్పేస్ మొబైల్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. దీన్ని మాత్రం లాంచ్ చేసేది మన ఇస్రో, అంతే. ఓకే, అది ఎక్కడ పెడుతున్నాము అంటే మనం లో ఎర్త్ ఆర్బిట్లో పెడుతున్నాము. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే నార్మల్గా మీరు యూజ్ చేసిన మొబైల్స్లో డిఫరెంట్ సిమ్స్ యూజ్ చేస్తారు. జియో కంపెనీ అని, ఎయిర్టెల్ అని, ఐడియా అని, అలా బిఎస్ఎన్ఎల్ అని. సో ఇవన్నీ కంపెనీస్ మీకు ఎలా నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తాయంటే టవర్స్ని బిల్డ్ చేసి ఆ టవర్స్ నుంచి మీకు సిగ్నల్స్ అనేవి వస్తాయి కదా. సో ఇప్పుడు ఈ శాటిలైట్ యొక్క అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఈ శాటిలైట్ని లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టిన తర్వాత డైరెక్ట్గా మొబైల్స్కి 4G అలాగే 5G ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఎలాంటి టవర్స్, యాంటెనాస్ అవసరం లేకుండా. మనకు ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు రిమోట్ ఏరియాస్లో అసలు టవర్స్ పెట్టకపోవడం వల్ల సిగ్నల్స్ అనేది రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ శాటిలైట్ ద్వారా మీరు చిగురు అడవిలో ఉన్నా కూడా, దట్టమైన అడవిలో ఉన్నా కూడా, వాటర్లో ఉన్నా కూడా 24/7 మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శాటిలైట్ ఏం చేస్తుంది, మనం వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, అలాగే వీడియో కాల్స్ చేసుకోవచ్చు, అండ్ ఇంటర్నెట్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, అండ్ మెసేజెస్ కూడా చేసుకోవచ్చు. మనకి వివిధ రకాలైన అడ్వాంటేజెస్ కూడా దీంతో ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఈ బ్లూ బర్డ్ బ్లాక్ గురించి చూడండి.
అండ్ మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్లూ బర్డ్ బ్లాక్ 2 అని చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ సాటిలైట్స్ అని చెప్పి కమ్యూనికేషన్ సాటిలైట్స్, నావిగేషన్ సాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్స్ అన్ని మిక్స్ చేసేసి ఏవి కమ్యూనికేషన్ సాటిలైట్స్ అని అడగవచ్చు. సో ఇలా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి, కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈరోజు 25th December కదా, సో ఐ విష్ యూ హ్యాపీ మేరీ క్రిస్మస్. ఓకే, ఐ ఫర్గాట్ యాక్చువల్లీ టు సే. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ పేజ్లో చూసుకున్నట్లయితే నాకు ఈరోజు అసలు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అసలు ఏమీ కనిపించలేదు. జస్ట్ గో ఆన్ స్కిప్పింగ్ దిస్ పేపర్. అండ్ నెక్స్ట్ పేజ్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఈరోజు అడ్వర్టైజ్మెంట్సే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ ఉంది చూడండి, ఈగల్ టీమ్ సెటప్ విజిల్ అహెడ్ ఆఫ్ న్యూ ఇయర్స్ ఇన్ స్టేట్. సో మనకు తెలుసు January 1st న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఆ రోజు ఎక్కువ మంది డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి వాటిని కంట్రోల్ చేయడానికి ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్ అనేది ఇంటెన్స్గా వర్క్ చేస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి మనం ఎలాంటి డ్రగ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి, అసలు ఈగల్ టీమ్ని ఎందుకు పెట్టారు, అసలు ఈగల్ టీంలో ఉన్న మెంబర్స్ ఏంటి అని చెప్పి చూసుకోవాలి. మీరు కనుక గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కంపల్సరీ మీకు అది క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది. అండ్ చాలా ఆర్టికల్స్ ఈగల్ టీం మీద ఉన్నాయి, జస్ట్ కొంచెం చెప్పడానికి మీకు జాగ్రత్త చెప్పడానికి మాత్రమే అది హైలైట్ చేశాను. అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఉంది, మర్చిపోయాను. సో ఈ ఆర్టికల్ ఏంటంటే రేవంత్ అనౌన్సెస్ స్పెషల్ ఫండ్స్ ఆఫ్ 5 lakh 10 lakh ఫర్ సర్పంచ్. ఏంటంటే మనందరికీ తెలుసు కొత్తగా ఎన్నుకున్న సర్పంచ్లకి మన చీఫ్ మినిస్టర్ ఫెలిసిటేషన్ని చేశారనమాట. ఫెలిసిటేషన్ అంటే ఏం లేదు, వాళ్ళకి శాల్వాలు కప్పేసి వాళ్ళకు కొంచెం ప్రోత్సాహంగా చెప్పినట్టు చూపించారు. సో ఇందులో ఏంటంటే మన సీఎం అనౌన్స్మెంట్ చేశారు, అదేంటి 5 lakhs 10 lakhs రూపీస్ని సర్పంచ్కి ఇస్తాను అన్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం, ఎస్పెషల్లీ మేజర్ గ్రామ పంచాయత్స్కి 10 లక్షలు, స్మాల్ విలేజెస్కి ఏమో 5 లక్షలు ఇస్తాను అని చెప్పారు. ఎందుకంటే డెవలప్మెంట్ చేయడానికి, ఎస్పెషల్లీ అది డైరెక్ట్గా సీఎం మినిస్టర్స్ ఫండ్, సీఎం అంటే చీఫ్ మినిస్టర్స్ ఫండ్ నుంచి రిలీజ్ చేస్తాను అంటున్నారు. సో ఇక్కడ మీకు టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నట్లయితే నోటిఫికేషన్ మేబీ జనవరిలో వస్తుంది అంటున్నారు, కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు చూడాల్సిన సర్పంచ్లకి అసలు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సర్పంచ్ ఏం చేస్తారు అంటే లోకల్ డెవలప్మెంట్ చేస్తారు, లైక్ రోడ్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్, హెల్త్, అంగన్వాడీస్ వాటి ఏరియాస్లో వర్క్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నార్మల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క మనిషికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 700 రూపీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. అలాగే ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ స్కీమ్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ తెచ్చినప్పుడు కూడా ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ మాత్రం ఫండ్స్ని రిలీజ్ చేస్తుంది, ఎలా అంటే మన రోడ్ డెవలప్మెంట్కి కానివ్వండి, స్ట్రీట్ లైట్స్కి కానివ్వండి, అండ్ కెనాల్ కన్స్ట్రక్షన్స్కి, అండ్ ఈవెన్ స్టేట్ ఎనీ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ ఎనీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినట్టే ఫండ్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ అదే కాకుండా లోకల్గా కూడా పంచాయత్స్ కొంచెం అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ఉంటుంది, ట్యాక్సెస్ ఇంప్లిమెంట్ చేయడానికి, వాటర్ బిల్స్ కలెక్ట్ చేయడానికి, ఇవన్నీ కలిపి సోర్సెస్ ఆఫ్ మనీ ఫర్ సర్పంచ్ అనమాట. సో ఒకసారి అవి క్లియర్గా చూసుకున్నట్లయితే దీని మీద క్వశ్చన్ వస్తే రాయడానికి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్దాం. ఓకే, ఎడిటోరియల్ పేజ్లో మళ్ళీ ఇదే ఆర్టికల్ అండి, ఎంజీ నరేగా గురించే ఉంది. ఎంజీ నరేగాని రీప్లేస్ చేసి మన విబిజీ రామ్జీ బిల్ తీసుకొచ్చాం కదా, ఒకసారి ఆ ప్రొవిజన్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వాషింగ్. సో మీరు కనుక యూపీఎస్సీ పీవైక్యూస్ చూసినట్లయితే 2022లో కానీ 2023లో కానీ ఈ క్వశ్చన్ అయితే ఉంది, రీసెంట్లీ గ్రీన్ వాషింగ్ ఈజ్ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఈస్ ఇట్ అంటే ఈ ఆర్టికల్ అసలు చెప్తుంది ఏంటంటే ఈ అరవల్లి రీజియన్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం అసలు ఎలాంటి క్రిటిసిజం ఛాలెంజెస్ ఉన్నాయి ఆల్రెడీ చెప్పేశాను. కాకపోతే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే గ్రీన్ వాషింగ్ అనే పదానికి మీనింగ్ ఏంటి. గ్రీన్ వాషింగ్ అంటే ఏం లేదండి, నార్మల్గా ఏదైనా ఆర్గనైజేషన్ కానీ, కంపెనీ కానీ, ఈవెన్ గవర్నమెంట్ కానీ తప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మేము క్లైమేట్ చేంజ్ తగ్గిస్తున్నాము అన్నట్టు ఏమైనా ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ చేసినట్లయితే దాన్నే గ్రీన్ వాషింగ్ అంటాం. సో మనకు తెలుసు చాలా కంపెనీస్
గ్రీన్ వాషింగ్ చేస్తూ ఉంటాయి. మనందరికీ తెలుసు కార్బన్ డయాక్సైడ్ తగ్గించాలి అని. సో ఇది యూజ్ చేయండి మనం కార్బన్ డయాక్సైడ్ తగ్గిస్తాము అన్నట్టు ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ లేబుల్స్‌తో ప్రోడక్ట్స్‌ని అడ్వర్టైజ్మెంట్ చేసి అమ్మినప్పుడు దాన్ని గ్రీన్ వాషింగ్ అని అంటామన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుందంటే ఇండియా మస్ట్ నాట్ అండర్మైన్ గ్రీన్ కంప్లయన్స్ ఇన్ ఇట్స్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఈ ఆర్టికల్ చెప్పేది 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అండి. ఫస్ట్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ, సెకండ్ వచ్చేసి క్రిటికల్ మినరల్స్, థర్డ్ వచ్చేసి నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాము, ఇండియాకి చాలా టార్గెట్స్ ఉన్నాయి. రీసెంట్లీ COP30 అయింది, అంతకుముందు COP29 అయింది. అండ్ మనము చాలా టార్గెట్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ టార్గెట్స్ అంటే న్యూక్లియర్ ఎనర్జీని 100 గిగావాట్స్ 2047 లోపు మనం జనరేట్ చేయాలి అని చెప్పి, మనం కార్బన్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాము. అంటే కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ రిలీజ్ ఈజ్ ఈక్వల్ టు కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ అబ్జార్బ్డ్. అది 2070 టార్గెట్ ఉంది. అండ్ ఈవెన్ రెన్యూవబుల్ ఎనర్జీని మనం మోర్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం కదా. అంటే క్లీన్ ఎనర్జీస్లో మనకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే వీ కెన్ షిఫ్ట్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎందుకంటే మనం యూజ్ చేసే డీజిల్ కానీ పెట్రోల్ కానీ కార్బన్ ఫ్యూయల్స్ కాబట్టి, ఫాసిల్ ఫ్యూయల్స్ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని ఎక్కువ చేస్తున్నాయి. కాబట్టి మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తుంది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకు ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి బ్యాటరీ. ఆ బ్యాటరీలో ఉండేది ఏంటి, క్రిటికల్ మినరల్స్ ఉంటాయి. ఆ క్రిటికల్ మినరల్స్ మన ఇండియాలో మనకు దొరకట్లేదు. మనం ఏం చేస్తున్నాం, చైనా నుంచి మనం వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట ఆ క్రిటికల్ మినరల్స్ని. ఇన్ కేస్ చైనా యూఎస్కి ఏమైనా జరిగి, ఇండియా చైనాకి ఏమైనా జరిగి, ఒకవేళ ఆ క్రిటికల్ మినరల్స్ని మన ఇండియాకి సెండ్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి, అగైన్ ఇంకో కంట్రీని వెతుక్కోవాలి, మన యొక్క టార్గెట్స్ని డిలే చేస్తూ ఉండాలి. అందుకని మన గవర్నమెంట్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ని తీసుకొచ్చింది. అలాగే రేర్ మ్యాగ్నెట్స్ని ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయడానికి ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది అనమాట. ఆ కొత్త ఇనిషియేటివ్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మనకి అవి ప్రిపేర్ చేయడానికి రా మెటీరియల్స్ ఇండియాలో లేవు, వేరే కంట్రీ నుంచి తెచ్చుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ చేస్తున్న సమయంలో మనకి వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజల్ చేయడానికి కూడా మన దగ్గర టెక్నాలజీ అనేది లేదు. అండ్ ఈవెన్ చాలా మందికి అసలు అవేర్నెస్సే లేదు, ఎలాంటి వేస్ట్ అనేది వస్తుంది, ఆ వేస్ట్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా అడ్రస్ చేయాలి అని చెప్పి. సో అదంతా ఈ ఆర్టికల్లో చెప్పిందనమాట. ఏది ఏమైనా సరే మనం క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ చేయాలి, అచీవ్ చేయాలి అన్నట్లయితే కంపల్సరీ మనం ప్రాపర్గా కంప్లైంట్స్ అనేది చేయాలి. ప్రాపర్గా మనం అవేర్నెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టెక్నాలజీని కానీ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. అంతే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ లేబర్ కోడ్స్ ద థ్రెట్స్ టు ఇన్ఫార్మల్ వర్కర్స్. మనం రీసెంట్గా లేబర్ కోడ్స్ని ఇంప్లిమెంట్ చేసాం. లేబర్కి సంబంధించి మనకి వివిధ రకాలైన లాస్ అయితే ఉన్నాయి. దానికి మేజర్ రీజన్ ఏంటి, లేబర్ వచ్చేసి కాన్కరెంట్ లిస్ట్లో వస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు ఈ లేబర్ విషయంలో లాస్ తయారు చేయవచ్చు. దానివల్ల చాలా లాస్ ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటినీ కన్సాలిడేట్ చేసి మనం 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చాం 2019, 2020లో. వాటిని రీసెంట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి 2 లేబర్ కోడ్ల గురించి చెప్తుంది. ఒకటేమో ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఒకటేమో సోషల్ సెక్యూరిటీ గురించి. ఈ రెండిట్లో చాలా ఛాలెంజెస్ అనేది ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఒకసారి అది ఏంటో క్లియర్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఆక్యుపేషనల్ సేఫ్టీ గురించి చూసినట్లయితే, ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్ గురించి చూసినట్లయితే మనకి చాలా వరకు డెత్స్ అనేవి కన్స్ట్రక్షన్ సెక్టార్లో జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కట్టేటప్పుడు చాలాసార్లు చూసే ఉంటారు, వాళ్ళు తాడులు వేసుకొని పెయింటింగ్ చేయడం కానీ, మాల్ అందించడం కానీ అవన్నీ చేస్తుంటారు కదా, సడన్గా స్లిప్ అయి పడిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ గురించి మాత్రం ఈ కోడ్లో ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది వర్కర్స్ ఈవెన్ అగ్రికల్చర్ సెక్టార్లో, పెస్టిసైడ్స్ కంపెనీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అండ్ హెర్బిసైడ్స్, సీడ్స్ ప్రొడక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు కెమికల్స్ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా మాకు తెలిసిన వారు కూడా ఒకరు క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఈ ఆక్యుపేషనల్ సేఫ్టీలో వాళ్ళు ప్రొవైడ్ చేయలేదన్నమాట. అండ్ అదే కాకుండా సమ్ కన్స్ట్రక్షన్ వర్క్లో వర్క్ చేస్తున్నప్పుడు సిలికోసిస్ అనే డిసీజ్ కూడా వస్తుంది. ఆ డిసీజ్ని కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఈ ఆక్యుపేషనల్ సేఫ్టీలో అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్యుపేషన్ సేఫ్టీలో వెబ్ బేస్డ్
అలా సిస్టమ్ ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా ఇందులో వీలుగా లేనట్టు ఉందన్నమాట. అండ్ అదే కాకుండా సిలికోసిస్ అనేది చాలా ప్రెవలెంట్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో అండ్ ఈవెన్ అగ్రికల్చర్ వర్కర్స్కి కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే సాల్ట్ వర్కర్స్కి క్రానిక్ ఐ స్కిన్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రియాలిటీస్ని వాళ్ళు అడ్రస్ చేయలేదు అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ కోడ్ని కూడా వాళ్ళు చేంజ్ చేయడం వల్ల ప్రాపర్గా ఆక్యుపేషనల్ హెల్త్ని కూడా ఇన్ఫార్మల్ సెక్టార్కి మనం ప్రొవైడ్ చేయలేము అన్నట్టుగా ఈ కోడ్లో ఉందన్నమాట. ఇవి వీటి యొక్క ఛాలెంజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ కోడ్ అనమాట. సోషల్ సెక్యూరిటీ కోడ్ అంటే ఏం లేదు, నార్మల్గా సోషల్ సెక్యూరిటీ అంటే మీరు ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేసినట్లయితే మీకు పెయిడ్ లీవ్స్ అనేవి ఉంటాయి. సంక్రాంతి, దసరా అలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు హాలిడేస్ ఇస్తారు, వాటికి పేమెంట్ కూడా ఇస్తారు. అండ్ అలాగే మీరు ఉమెన్ అయితే ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో మీకు మెటర్నిటీ లీవ్ కూడా ఉంటుంది, అది కూడా 6 months వాళ్ళు పే చేస్తారు. అండ్ అలాగే ఇన్సూరెన్స్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ అలాంటి బెనిఫిట్స్ ఏవి ఇన్ఫార్మల్ సెక్టార్కి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలీ అతను ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్లో వర్క్ చేసినప్పుడు ఆర్ఎల్స్ మీరు అడ్డాలు చూసే ఉంటారు. అడ్డాలు మార్నింగ్ అరౌండ్ 9:30, 10కి కొన్ని ప్లేసెస్లో చాలా మంది గ్యాదర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి వర్క్ దొరికితే వాళ్ళకి ఆ రోజు పేమెంట్ వస్తుంది, కానీ వర్క్ దొరకకపోతే పేమెంట్ వస్తుందా? లేదు కదా. ఇన్ కేస్ వాళ్ళకి జ్వరం వచ్చి ఫీవర్ వచ్చి వాళ్ళు వెళ్ళకపోయినా కూడా వాళ్ళకి పేమెంట్ అనేది ఉండదు. అండ్ ఈవెన్ వాళ్ళకి పెయిడ్ హాలిడేస్ అస్సలే ఉండవు. వాళ్ళు వెళ్తే తప్ప వాళ్ళకి శాలరీ అనేది ఆర్ఎల్స్ వాళ్ళకి వేజెస్ అనేవి ఇవ్వరు కదా. సో అందుకని ఏంటంటే మన గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీ కోడ్ని తీసుకొచ్చేసి ఇలా ఇన్ఫార్మల్ సెక్టార్ వాళ్ళకి కూడా సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అనుకున్నారు. కానీ అందులో మాత్రం ఓన్లీ జిగ్ వర్కర్స్ని అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ని మాత్రమే ఇంక్లూడ్ చేస్తారు, మిగతా వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. అంటే అగ్రికల్చర్ లేబర్ ఉంటారు, మనకి చిన్న చితక బీడీ అవన్నీ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఇగ్నోర్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత కొన్ని సెస్ని ప్రివెంట్ చేసాం, మన సెస్ని కలెక్ట్ చేయట్లేదు. ఆ సెస్ని కలెక్ట్ చేయకపోవడం వల్ల బీడీ, సాల్ట్, మైనింగ్ అండ్ అదర్ సెక్టార్ వాళ్ళకి వచ్చే వెల్ఫేర్ కూడా పోతుంది అని చెప్పడం జరిగింది. అది అంతేకాకుండా దెర్ ఇస్ నో గ్యారంటీ ఫండ్స్, వీళ్ళకంటూ గ్యారంటీ ఫండ్ అనేది లేకుండా పోయింది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్టేట్ లెవెల్లో కూడా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి కొన్ని బోర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ బోర్డ్స్ని డిజాల్వ్ చేస్తున్నారు. తమిళనాడులో 39 స్పెసిఫిక్ సెక్టార్ బోర్డ్స్ని కూడా రిమూవ్ చేస్తున్నారు అంటున్నారు. దానివల్ల ప్రొటెక్షన్ ఉండదు అండ్ ఏజ్ ఓల్డ్ పెన్షన్స్ అనేవి రాదు, మ్యాటర్నిటీ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేరు, ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేరు అని చెప్తున్నారు అనమాట. సో మనం అసలు ఏం చేయాలి అంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్ కూడా ఈ వెల్ఫేర్ బోర్డ్స్ని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ తమిళనాడు కూడా ఒక స్ట్రాంగ్ ఆర్కిటెక్చర్ని తీసుకురావాలి అనుకుంటుంది. అది ఏ యాక్ట్ ప్రకారం అంటే తమిళనాడు మాన్యువల్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం. సో అలాంటివి ఏమైనా తీసుకొచ్చి మనం ఇన్ఫార్మల్ వర్కర్స్కి కొంత ఉపశమన అనేది ఇవ్వాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి ఈ వాట్ నీడ్స్ టు బి డన్ చూసుకున్నట్లయితే మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు మన న్యూస్ పేపర్లో వచ్చినవి. అండ్ నీకు క్వశ్చన్స్ చూపిస్తాను, ఒకసారి ఆ క్వశ్చన్స్ని అడ్రస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను క్వశ్చన్స్ చెప్పేటప్పుడు కొన్నిసార్లు అక్కడ యూజ్ చేయాల్సిన టిప్స్ని కూడా చెప్తాను, అందుకని కంపల్సరీ వీడియోని లాస్ట్ వరకు చూడండి, లేకపోతే మీకు ఈ టిప్స్ అర్థం కాదు, ప్రిలిమ్స్ క్లియర్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అరవల్లి రేంజ్ ఎక్స్టెండ్ అక్రాస్ ద ఫాలోయింగ్ స్టేట్స్. నేను చెప్పానా ఇలాంటి క్వశ్చన్ వస్తుందని ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఆప్షన్ ఏ వచ్చేసి రాజస్థాన్, గుజరాత్, ఎంపీ అండ్ యూపీ, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ అండ్ గుజరాత్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ అండ్ రాజస్థాన్. ఆప్షన్ డి వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. సో ఈ ఆన్సర్ని మీరు కమెంట్లో చెప్పండి, ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాను ఏ స్టేట్స్ యూటీస్ అని, దానికి ఆన్సర్ మాత్రం నేను చెప్పను. And next one, in relation to Supreme Court definition of Aravallis, consider the following statements. An Aravalli hill is defined as any landform raising 100 meters or more above local relief. Is statement correct? And next వచ్చేసి the definition excludes associated slopes and buffers for mining purpose. కానీ ఈ డెఫినేషన్లో బఫర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ స్లోప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. And next question వచ్చేసి consider the following statements about PESA Act 1996. It extends the provisions of Part 9 of Constitution of 5th Schedule areas. ఓకే, ఈ PESA Act అనేది
ఎందుకు తీసుకున్నాను అంటే ఇంటర్నేషనల్ ఎడిషన్‌లో పెసా మహోత్సవ్ 2025 ద పంచాయత్ రాజ్ మినిస్ట్రీ అనేది విశాఖపట్నంలో జరుగుతుంది కాబట్టి ఈ క్వెషన్‌ని తీసుకోవడం జరిగింది. ఈసారి పెసా యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూపీఎస్‌లో 2025లో వచ్చింది, 2018లో వచ్చిందని 2012లో కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఎక్స్టెండెడ్స్ ప్రొవిజన్స్ ఇది కరెక్టే. ఇట్ ఈస్ ఎనాక్టెడ్ బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ బూరియా కమిటీ అది కూడా కరెక్టే. సో పాలిటీలో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా యాక్ట్ కనుక వచ్చినట్లయితే ఆ యాక్ట్ ఏ కమిటీ రికమెండ్ చేసిందో కూడా మీరు చూసుకోవాలి. దాని మీద చాలా ప్రీవియస్ క్వెషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అలా ఈ పెసా యాక్ట్‌ని కూడా రికమెండ్ చేసింది బూరియా కమిటీ. ఇందులో ఈ 2 స్టేట్మెంట్స్ 2 కరెక్టే. ఆప్షన్ ఏంటంటే సి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్‌ని ఇంతకుముందు చెప్పాను కదా నేను ట్రిప్స్ అగ్రిమెంట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అని అదే స్టేట్మెంట్ ఇచ్చాను. ఇట్ ఈస్ రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియా హ్యాస్ మోర్ రిజిస్టర్డ్ జిఐస్ దాన్ కంట్రీస్ లైక్ చైనా అండ్ జర్మనీ. సో ఇక్కడ జర్మనీ తెలియకపోయినా కూడా చైనా మన పక్క కంట్రీనే కదా. సో మాక్సిమం అన్నిట్లో ఫస్ట్ అదే ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా అదే ఉంటుంది. ఇండియాకి చాలా చాలా తక్కువ, దీంట్లో వేలల్లో ఉన్నాయన్నమాట. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. ఓన్లీ 1 అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ అనమాట. సో ఇలా మీరు క్వెషన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అండ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు బేసిక్ అబ్జర్వేషన్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కామన్ సెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ స్టేట్మెంట్స్ చదువుతున్నప్పుడు. అండ్ సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోవడం కూడా కంపల్సరీ రావాలి. సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోకుంటే మాత్రం మీకు సెంటెన్స్ అసలు ఏం చెప్తుందో అర్థం కాదు. సో కొంచెం బేసిక్ ఇంగ్లీష్ కూడా చాలా చాలా అవసరం. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు, అందులో నేను ఈ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మోడల్ ఆన్సర్ అండ్ అలాగే మెయిన్స్ క్వశ్చన్ని కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే నేను జూమ్ మీట్లో మీతో అవైలబుల్గా ఉంటాను. మీరు కనుక మీట్లో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. మీ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీకు లింక్ మీ వాట్సాప్ నెంబర్కే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.